ఆ దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుని ఆధారం చేసుకుంటున్నాను, ఆ దేవునికి అంగీకారంగా బ్రతుకుతాను. నేను సామాన్లన్నీ పెట్టేస్తున్నావు. దేవుని కానీ ప్రతిష్టపరిచావు కదా స్థలం. దేవుని సన్నిధిలో సమయం గడుపుతానన్నావు కదా స్థలం. ప్రార్థన చేస్తానన్నావు కదా, ఏది సమయం లేదండి. దేవుడు అంటే చులకన. ఈరోజు ఎంతమంది అపవాది ఊబుల్లో పడి చస్తున్నారండి. దేవుడు ఎలా రక్షిస్తాడు? నువ్వు అపవాదికి బలిపీఠాలు కడతా. ప్రార్థనకి సమయం లేదు, సినిమాలు చూసుకుంటానికి సమయం ఉంది. ఆ సోషల్ మీడియా అని ఆ ఫోన్లో చెత్త పాపంని విచ్చలవిడి కార్యాలను చూసుకుంటానికి ఈరోజు నీ దేహము ప్రత్యక్ష గుడారం. పాపం 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 మనుషుడి జీవితాలను నింపేస్తుంది. మేలుకో, దేవునికి బలిపీఠం కట్టు. మరి మీ జీవితాలు ఏమవుతున్నాయి? ఈరోజు చాలా మంది నేను దేవుడి చేతులకు సమర్పించేసుకున్నాను, నేను దేవుడి సొత్తు అయిపోయాను, అన్నీ బాగుంటాయి. అపవాది ఊరుకుంటాడా? తరాల నుండి వాడు నీ జీవితంలో బలిపీఠం పైన బ్రతుకుతూ వచ్చాడు. రద్దు చేయాలంట. ఆ పైన అధికారం లేదు. అనేక సార్లు మన ప్రార్థనలో, దేవా నేను నీ సొత్తు అని చెప్పాను, కానీ ఎప్పుడన్నా సాతానా నీకు నా పైన అధికారం లేదని చెప్పారా? ఆ దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుని ఆధారం చేసుకుంటున్నాను, ఆ దేవునికి అంగీకారంగా బ్రతుకుతాను. నేను సామాన్లన్నీ పెట్టేస్తున్నావు. దేవుని కానీ ప్రతిష్టపరిచావు కదా స్థలం. దేవుని సన్నిధిలో సమయం గడుపుతానన్నావు కదా స్థలం. ప్రార్థన చేస్తానన్నావు కదా, ఏది సమయం లేదండి. దేవుడు అంటే చులకన. ఈరోజు ఎంతమంది అపవాది ఊబుల్లో పడి చస్తున్నారండి. దేవుడు ఎలా రక్షిస్తాడు? నువ్వు అపవాదికి బలిపీఠాలు కడతా. ప్రార్థనకి సమయం లేదు, సినిమాలు చూసుకుంటానికి సమయం ఉంది. ఆ సోషల్ మీడియా అని ఆ ఫోన్లో చెత్త పాపంని విచ్చలవిడి కార్యాలను చూసుకుంటానికి ఈరోజు నీ దేహము ప్రత్యక్ష గుడారం. పాపం 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 మనుషుడి జీవితాలను నింపేస్తుంది. మేలుకో, దేవునికి బలిపీఠం కట్టు. మరి మీ జీవితాలు ఏమవుతున్నాయి? ఈరోజు చాలా మంది నేను దేవుడి చేతులకు సమర్పించేసుకున్నాను, నేను దేవుడి సొత్తు అయిపోయాను, అన్నీ బాగుంటాయి. అపవాది ఊరుకుంటాడా? తరాల నుండి వాడు నీ జీవితంలో బలిపీఠం పైన బ్రతుకుతూ వచ్చాడు. రద్దు చేయాలంట. ఆ పైన అధికారం లేదు. అనేక సార్లు మన ప్రార్థనలో, దేవా నేను నీ సొత్తు అని చెప్పాను, కానీ ఎప్పుడన్నా సాతానా నీకు నా పైన అధికారం లేదని చెప్పారా? ఆ దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుని ఆధారం చేసుకుంటున్నాను, ఆ దేవునికి అంగీకారంగా బ్రతుకుతాను. నేను సామాన్లన్నీ పెట్టేస్తున్నావు. దేవుని కానీ ప్రతిష్టపరిచావు కదా స్థలం. దేవుని సన్నిధిలో సమయం గడుపుతానన్నావు కదా స్థలం. ప్రార్థన చేస్తానన్నావు కదా, ఏది సమయం లేదండి. దేవుడు అంటే చులకన. ఈరోజు ఎంతమంది అపవాది ఊబుల్లో పడి చస్తున్నారండి.